నమస్కారం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వేట్ఫుల్ ప్రాంతంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాలాజీ నాయుడు, కాశీ విశ్వనాథ్, జనసేన నాయకులు, వీర మహిళలు కలిసి నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు, రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అలాగే కేఆపురం కాపు సంఘం నాయకులు పొగాకు హరి, వెయిట్ఫుల్ నాయకులు పివి రమణ, డాకరాజును కూడా సన్మానించారు. ఈ సందర్భంగా బాలాజీ నాయుడు గారు మాట్లాడుతూ, బుల్లెట్ ధర్మారావు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కు మద్దతుగా సేవా కార్యక్రమాలు జరిపారని తెలిపారు. ఆయన బెంగళూరులో రావడంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ, బెంగళూరులో తనకు ఇంత ఆత్మీయ స్వాగతం లభిస్తుందని ఊహించలేదని అందరికీ కృతజ్ఞత తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనేదే అందరి ఆకాంక్ష అని అన్నారు. అలాగే ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, ప్రజల మధ్యకు రావాలని అందరూ దేవుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, 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 జై పవన్ కళ్యాణ్. ఈ రోజున కర్ణాటక స్టేట్ లో బెంగళూరులో బాలాజీ, మరి కాశీ విశ్వనాథ్, అతని మిత్ర బృందం అందరూ కూడా కలిపి ఈ రోజున నన్ను ఇంత ఘనంగా సత్కరిస్తారు నేను జీవితంలో ఊహించలేదు. వీళ్ళకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తానికి నా వంతు నేను కృషిగా ఉంటూ ఈ యొక్క బెంగళూరులో మరి జనసేన పార్టీకి నేను అండగా ఉంటూ పూర్వ వైభవం కూడా మళ్ళీ తీసుకొస్తూ బెంగళూరులో హరిగారు కానీ మా రమణ కానీ మొత్తం అందరం కలిసికట్టుగా వీళ్ళకి అండగా ఉంటాం. ఈ యొక్క జనసేన జెండాని కర్ణాటక స్టేట్ లో రెపరెపలాడిస్తాం. సార్ గారి వీరమోహన్ మన బుల్లెట్ ధర్మా సార్ గారు 2-3 సార్లు బెంగళూరుకి వచ్చారు. కలవలేకపోయాను సార్ని, నేను మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను, ఫీల్ అయ్యాను. కానీ ఈసారి వచ్చిన తర్వాత సార్కి కాల్ చేశాను, సార్ ఈసారి వచ్చారు, మేము తప్పకుండా కలవాలి, రావాలని. సో సార్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు ಮಾತಾಡುವಂಥವರು ಯಾರಾದರೂ ಇದ್ರೆ ಬಂದು ಮಾತಾಡ್ಬೋದು, ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಹಂಚ್ಕೋಬಹುದು. ಜನಸೇನಾ ಅಭಿಮಾನಿಗಳು ಆದಂತ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರತ್ಯೇಕ ವಿಶೇಷವಾಗಿ ಈ ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದ್ದ ನಮ್ಮ ಧರ್ಮಾರಾವ್ ಅವರಿಗೆ ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಮಚಿಲಿಪಟ್ಟಣಂ ಧರ್ಮಾರಾವ್ ಅವರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿದೆ ಬುల్లెట్ ಧರ್ಮಾರಾವ್ gaರಂದ್ರೆ ಅವರು ರಾಧಾರಂಗ ಮಿತ್ರ ಮಂಡಳಿ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಫೇಮಸ್ ಇನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ತೆಲಂಗಾಣ. ಇವಾಗ ಕೂಡ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಫೇಮಸ್ ಆಗಿದ್ದಾರೆ ರಂಗ ಅವರು. ಯಾಕಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಧರ್ಮಾರಾವ್ ಅವರು ಎಷ್ಟೋ ಕೃಷಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ తెలుగులో ಹೇಳ್ತೀನಿ, ಅವ್ರಿಗೆ పాప కన్నడ అర్థం ಆಗಲ್ಲ. ఎంతో కృషి చేస్తున్నారు మన ధర్మారావు గారు. ఆ యొక్క కృషిని మనము సద్వినియోగం చేసుకుని మన ధర్మారావు గారిని ఇదే విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలకి ఈ కర్ణాటకనే కాకుండా తమిళనాడు, కేరళ కూడా తిప్పాల్సిందని మన యువతకు మరియు మన విశేషంగా మనకి ఇక్కడ చేసినటువంటి జనసేన నాయకులు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అదే విధంగా ఈ బుల్లెట్ జనసేన యొక్క పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరియు బాలాజీ గారికి, కాశీ గారికి, మన బుల్లెట్ ధర్మారావు గారికి, మన రమణాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా పేరు ధర్మారావు అంటారు, మా ఇంటి పేరు చలికొండ. కానీ అందరికీ స్థిరపరిచిన వ్యక్తిని బుల్లెట్ ధర్మారావు అంటేనే తెలుసుద్ది. ఎందుకంటే మాది ఆంధ్రాలో కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర మచిలీపట్నం అంటేనే వంగవీటి మోహన్ రంగా గారంటే ఇవాళ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఎవరొచ్చినా కులము చూడాల, మతం చూడాల, మహిళలకు అండగా ఉండే ఏకైక వ్యక్తి ఒక వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజుల్లో ఆయనకి ప్రాణం మహిళలంటే. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు మరి పవన్ కళ్యాణ్ గారు పుణికి పుచ్చుకుని
ఆయన ఏ విధంగా అయితే పేదలకు అండగా నిలబడ్డాడో, అన్ని కులాలను ఏ విధంగా చేసుకొస్తున్నాడో, ఆయన ఆశయాలు చూసి నచ్చి మేము రాధారంగ మిత్రమండలిని మచిలీపట్నం ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో నేను అక్కడ రాధారంగ మిత్రులతో జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. అన్ని కులాల మద్దతుకి కూడా న్యాయం జరిగే విధంగా రాజకీయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బతికేదానికి చాలా మార్గాలు ఉన్నాయి, చూసుకోండి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవినీతి చేసింటే మాత్రం ప్రశ్నించండి. ఊరికే మీ లాభాల కోసము రాజకీయ వ్యవస్థగా మంచి మనిషికి మసిపూసే కార్యక్రమాలు చేయొద్దండి. జై జనసేన.